దీన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా, డిలీట్ అవ్వకముందే ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. మోడీ ప్రభుత్వం ఈ నివేదికను మీరు చూడకూడదని కోరుకుంటోంది. అందుకే వీడియోను చివరి వరకు చూడండి. 2015లో మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఆడపిల్లల భద్రత, విద్య కోసం ప్రారంభించారు. 2021 పార్లమెంటు నివేదిక ప్రకారం ఈ పథకం కోసం 446 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అందులో 80% నిధులు టీవీలు, పేపర్లు, బస్సులలో మోడీ గారి ప్రకటనలకే ఖర్చయ్యాయి. కేవలం 20% నిధులను మాత్రమే అసలైన బేటీ బచావో పథకం కోసం వాడారు. ఆడపిల్లల భద్రతకు, సీసీటీవీలకు, పోలీసులకు ఖర్చు చేయాల్సిన నిధులతో మోడీ గారు తన ప్రచారం చేసుకున్నారు. దీనివల్లే 2019 నుంచి 21 వరకు మధ్య 13.5 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఇది స్వయంగా ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన నివేదిక. అంతేకాదు 3.5 లక్షల మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయి. ఇది ఎన్సీఆర్బీ అధికారిక డేటా. మహిళా భద్రత నిధులను ప్రభుత్వం పీఆర్ కోసం వాడేసింది. ఈ వార్తను చూపించే ధైర్యం మీడియాకు లేదు. అందుకే నేను ఆ ధైర్యం చేశాను. మద్దతుగా నన్ను ఫాలో అవ్వండి. మన 56 అంగుళాల వ్యక్తి ఈ వీడియో చూసి భయపడి ఫేస్బుక్